వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జహాంగీర్ గారి గెలుపు కోసం సిఐటి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సదస్సుకు హాజరైన మన సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడి భాస్కర్ గారు, రమా గారు, అట్లాగే రాజు, ఇతర మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. దీని ప్రధాన ఉద్దేశం ఇప్పటికే భాస్కర్ గారు చెప్పారు. మనందరం రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదలు, రోజువారీ వివిధ రంగాల్లో, వ్యవసాయ రంగంలో కానీ లేదు రోజువారీ పనులు చేసుకుంటూ బతికేటటువంటి వాళ్ళమే ఎక్కువ. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది బీడీ కార్మికులు ఉన్నారు, అట్లాగే అసంఖ్యాత రంగంలో పనిచేస్తున్నటువంటి రోజువారీ అడ్డా కార్మికులు ఉన్నారు, అట్లాగే తోపుడు పండ్ల మీద వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, మున్సిపాలిటీ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అమలు కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా మనం రోజు పని చేసుకొని వచ్చినటువంటి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేటటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉండి వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మనకి దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు పైన దాటినా కానీ ఈ రోజు కూడా అట్టడుగు కులాల్లో ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాల వాళ్ళు, అట్లాగే నిమ్న కులాల్లో ఉన్నటువంటి పేదల పిల్లలు చదువుకొని ఉద్యోగాలు సంపాదించేటటువంటి పరిస్థితి లేదు. అట్లాగే 3 పూట్ల గోవా కడుపు నిండా తినేటటువంటి కండిషన్ కూడా మన భారతదేశంలో లేదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితికి మనం ఎందుకు నెట్టబడ్డాం అనేటటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఆలోచన చేసినప్పుడు మనం ఓట్లేసి గెలిపించేటటువంటి వాళ్ళందరూ కూడా బాగా డబ్బులు ఉన్నటువంటి కుటుంబాల నుంచి ఎన్నికైనటువంటి ప్రతినిధులుగా ఉన్నారు. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు గెలిచిన తర్వాత మన దేశానికి సంబంధించినటువంటి చట్టాలు తయారు చేయాల్సినటువంటి చట్టసభలు, పార్లమెంట్ కానీ ఇక్కడ అసెంబ్లీ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో చట్టాలు చేయాల్సినటువంటి కండిషన్ వచ్చినప్పుడు, ఆ పరిస్థితి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలకు లాభం జరిగేటటువంటి చట్టాలనే భారతదేశంలో ముందు తీసుకొచ్చారు తప్ప పేదవాళ్ళకు ఉపయోగపడేటటువంటి చట్టాలని ముందు తెచ్చేటటువంటి ప్రయత్నం చేయరు. పేదవాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడేటటువంటి చట్టాలు తీసుకొచ్చారంటే పేదవాళ్ళ పక్షాన కొట్లాడేటటువంటి ఎర్రజెండా పార్టీ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ బలంగా ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు కనుక పేదలకు ఉపయోగపడేటటువంటి చట్టాలు చేయకపోతే మీ పరిపాలన స్తంభింపజేస్తామని కొట్లాడినటువంటి సందర్భంలోనే కార్మికులు చట్టాలు తెచ్చారు తప్ప మిగతా సందర్భంలో చట్టాలు తీసుకురాలి. అలాంటి సందర్భాల్లో వచ్చినటువంటి చట్టాలే కనీస వేతనం చట్టం వచ్చింది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటటువంటి వ్యవసాయ కార్మికులకి కనీస వేతనాలు నిర్ణయించేటటువంటి చట్టం అందులో భాగంగానే వచ్చింది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో పని లేనటువంటి పేదవాళ్ళకి 100 రోజుల పని గ్యారంటీ చేస్తూ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. అట్లాగే పేదవాళ్ళు ఈరోజు ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఈ పద్ధతిలోనే కొట్లాడితే వచ్చింది. తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళకి అందరికీ కనీసం 5 కేజీల బియ్యం ఈ రోజుకి వస్తున్నాయి అంటే అది ఎర్రజెండా పార్టీ నాయకులు పోరాటం చేసినటువంటి ఫలితంగా వచ్చింది తప్ప ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి పోరాటాల ఫలితంగా వచ్చినవి కాదు. కానీ ఈ చట్టాలని, ఇలాంటి అవకాశాన్ని ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో పోగొట్టు వాళ్ళు వీటిని ఒకటొకటి వెత్తేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ధరలు మొత్తం పెద్ద ఎత్తున పెరుగుతుంది. డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెద్ద ఎత్తున పెరగడం వల్ల దానికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యవసాయ పనులకి ఆధారంగా ఉన్నటువంటి కూరగాయల రేట్లు కానీ, ఉప్పు రేట్లు కానీ, పప్పు రేట్లు కానీ, బియ్యం రేట్లు కానీ, అట్లా మనం వేసుకునేటటువంటి బట్టల రేట్లు కానీ, మన పిల్లలు చదువుకునేటటువంటి చదువులకి పెరుగుతున్నటువంటి ఫీజుల్ని కంట్రోల్ చేసేటటువంటి పద్ధతి కానీ పాలకవర్గాల దగ్గర లేదు. కాబట్టి ఈ పద్ధతి మారాలంటే మన గురించి కొట్లాడేటటువంటి వ్యక్తి పార్లమెంట్లకి మనం పంపించడం తప్ప మరో మార్గం లేదు. కాబట్టి అలాంటి అవకాశం ఇప్పుడు మన ముందు ఏర్పడింది. రేపు 13వ తారీఖున అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓట్లు వేసేటటువంటి అవకాశం మనకి వచ్చింది. ఇప్పుడు వేసేటటువంటి ఓటు 5 ఏళ్ళు మన జీవితాన్ని నిర్ణయించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 5 ఏళ్ల పాటు మన కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు, మన కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఎట్లా బతకాలో నిర్ణయించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన బతుకులు మారాలంటే మన గురించి ఆలోచన చేసేటటువంటి వాళ్ళని మనం పార్లమెంట్కి పంపుకుంటే మన గురించి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి అభ్యర్థి మన భువనగిరి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థిగా
ఈరోజు జహాంగీర్ మన ముందుకి వస్తున్నాం. ఈరోజు జహాంగీర్కి ఎందుకు మనం ఓటేయాలని కోరుకుంటున్నాం? మనం ఎందుకు కోరుకుంటున్నాం? మనందరం సిపిఎం పార్టీ వాళ్ళం కాదు, వివిధ రకాల పార్టీల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఎక్కువ మంది ఉన్నాం. సిపిఎం పార్టీ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళం ఎక్కువ మంది ఉన్నాం. కానీ ప్రతి గుండె మీద ఈరోజు సిఐటి జెండా పెట్టుకొని, వ్యవసాయ కార్మిక సంఘం జెండా పట్టుకొని, ఎర్ర జెండాను పట్టుకొని మనం అనేక పోరాటాలని మన జిల్లాలోనూ మనం ఉన్నటువంటి మండలంలోనూ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఎర్ర జెండాను పట్టుకొని పోరాటం చేసిన సందర్భంలోనే మన కుటుంబాల్లో వెసులుబాటు జరిగింది తప్ప, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు మన కుటుంబాల్లో వెసులుబాటు జరగదు. టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఎన్నికల ప్రచారంలో పోయినప్పుడు మన కుటుంబాల్లో వెసులుబాటు జరగదు. కానీ ఎర్ర జెండాను నమ్ముకొని ఎర్ర జెండా ఆధారంగా మనం ధర్నాలు చేసినప్పుడు, సమ్మెలు చేసినప్పుడు, పాలకవర్గాలు దిగొచ్చి ఆ డిమాండ్లు అంగీకరించినప్పుడే మన కుటుంబాల్లో మేలు జరిగింది తప్ప ఈ జెండాలు నమ్ముకున్న సందర్భంలో జరగదు. కానీ ఈ జెండాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారాన్ని ఉపయోగించుకొని మన కుటుంబానికి 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకొని 5 సంవత్సరాలు మన మీద పెత్తనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం వీటన్నిటిని పక్కదారి పట్టించడం కోసమే హిందూ మతాన్ని ముందు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హిందూ మతం ఆధారంగా ఓట్లు వేసి కనుక మనం బీజేపీని గెలిపించుకుంటే ఖచ్చితంగా హిందువుల కష్టాలన్నీ తీర్తాయి అనేటటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు. వాస్తవంగా హిందూ మతంలో ఉన్నటువంటి అందరి బాధలు తీర్చేటటువంటి పద్ధతిలో మోడీ ప్రభుత్వం ఉందా? అట్లా ఆలోచన చేసినప్పుడు మనందరికీ జీతాలు పెరగాలి. మనందరం హిందువులమా కాదు, ఎక్కువ మంది హిందూ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మరి మనకి ఎవరికైనా జీతాలు పెరిగినాయి ఈ 10 ఏళ్ల కాలంలో? పెరగకపోగా మనం రోజువారీ వాడేటటువంటి వస్తువుల ధరలు మాత్రం పెద్ద ఎత్తున పెరిగింది. గ్యాస్ ధర 400 రూపాయలు మోడీ ప్రధానమంత్రి కాకముందు ఉన్నటువంటి రేట్ని 1150 రూపాయలకి పెంచినటువంటి పథకం. మనం బీడీలు చుడితే మనం కట్టని అప్పుడు ₹1.25 ఉన్నది, ఇప్పుడు అంతే రేటు ఉన్నది. ఇప్పుడు దాదాపు ₹2.25 పెరిగినటువంటి పథకం. మనం బీడీలు చుడితే మాత్రం రేటు పెరగలేదు. మనం వాడేటటువంటి గ్యాస్ బండ్ రేట్ మాత్రం 400 నుంచి 1200 రూపాయలు పెరిగినటువంటి పథకం. అట్లా మన పిల్లలు స్కూల్ పంపితే ప్రాథమిక పాఠశాలలో మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ బలం ఉన్నప్పుడు ఫ్రీగా చదివించుకునేటటువంటి అవకాశం ఏర్పడింది. మోడీ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళల్లో పెద్ద ఎత్తున ఫీజులు పెరిగి వీటిని కంట్రోల్ చేసేటటువంటి బాధ్యతను మాత్రం మోడీ ప్రభుత్వం తీసుకుంది. ఈ రోజు 1వ తరగతి పిల్లల్ని స్కూల్లో లేదు బడిలో చేర్పించడానికి పోతే ఇంగ్లీష్ మీడియం పేరు మీద, అట్లా ప్రైవేట్ స్కూల్ పేరు మీద 25,000 నుంచి 50,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పథకం. మరి మనం బీడీలు చూస్తేనో నెల మొత్తం తిరిగితే 1000 రూపాయలు రావట్లేదు. నెల తిరిగే లోపల ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టాలంటే 2,000, 3,000, 4,000 నెల లెక్క కడితే తప్ప మన సంవత్సరం పాటు మన పిల్లల్ని చదివించుకునేటటువంటి పద్ధతి. అట్లాగే పెట్రోల్ ధర మోడీ అధికారంలో రాకముందు 70 రూపాయలు ఉన్నది, ఈ రోజు 110 రూపాయలు పెరిగింది. ఈ రోజు మనం గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణానికి రావాలంటే బస్సు లేదు, ఆటో అన్న ఎక్కాలి, లేకపోతే బండాన్ని నేర్చుకుని రావాల్సినటువంటి పద్ధతి ముందుకు వచ్చింది. ఆటో ఎక్కితే 5 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఆటో ఎక్కినా 20 రూపాయలు ఛార్జీ తీసుకుంటున్నారు, 20 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి దానికి కూడా 20 రూపాయలు ఛార్జీ తీసుకున్నటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో మన కుటుంబాల్లో ఉన్నటువంటి డబ్బుని దోసుకునేటటువంటి పద్ధతులు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు తప్ప మన కుటుంబానికి అదనంగా ఆదాయం వచ్చేటటువంటి పద్ధతులు ఏమి ప్రయత్నం చేస్తున్నటువంటి పద్ధతులు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనం తిరిగి బీజేపీని అధికారంలో రాకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. తిరిగి మతం పేరు మీద రాజకీయాలు చేసి ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఉండొద్దని చెప్పేటటువంటి దానికి రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో బతికేటటువంటి హక్కు నాకు ఉంది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తే నిన్ను తిరిగి అధికారంలో రానివ్వం అనేటటువంటి పద్ధతులు మనం బీజేపీ వాళ్ళకి గురించి చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి వాళ్ళు హిందూ మతం పేరు మీద పెద్ద పెద్ద వ్యాపారస్తులు, హిందూ మతం ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఈ దేశ సంపదను మొత్తం అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనకు మాత్రం రాజ్యాంగబద్ధంగా వచ్చేటటువంటి ఎలాంటి అవకాశాలను కల్పించారు. ఈ రోజు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయాలి, మహిళలకి 20% రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు కనుక వస్తే వీటన్నింటినీ రిజర్వేషన్ పద్ధతిలో మన కుటుంబాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ పైన చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీటన్నింటినీ ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రైవేట్ రంగంలో ఎక్కడ కూడా ఉద్యోగాలు అమలు చేస్తున్నటువంటి పద్ధతి లేదు. కాబట్టి సిఐటిగా మనం చెబుతున్నాం,
ప్రైవేట్ రంగంలో ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలి. దానికోసం రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల రిజర్వేషన్ అమలు కోసం ఈ దేశంలో కొట్లాడినటువంటి వాళ్ళు ఎవరున్నారంటే అది ఎల్జెండా పార్టీ తప్ప ఇంకోటి కాదు. అలాంటి పార్టీ అభ్యర్థిని మనం గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కనుక జరిగితే ఖచ్చితంగా మన కార్మిక చట్టాలు ప్రైవేట్ రంగంలో అమలు అవుతాయి. పెరిగిన దానికి అనుగుణంగా వేతనాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైతే సిఐటిగా నెలకి 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని మనం కోరుకుంటున్నాం. అది అమలు కావడానికి ప్రత్యేక చట్టాలు పార్లమెంట్ లో సాధించడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఆలోచన చేసి మనం సిపిఎం పార్టీ అభ్యర్థికి సిఐటిగా మద్దతు ఇచ్చి మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఓట్లు మొత్తం ఏపించడం కోసం బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.